నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికల్లో ఆదరించండి. 33వ వార్డు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బేదా మస్తాన్ రావు. ఈ నెల 5వ తేదీన నెల్లూరులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనే కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొనండి. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ పట్టణ అధ్యక్షులు అశోక్. సేవా కార్యక్రమాలు చేపట్టే వారికి సహకారం అందిస్తాం. కావులి జనసేన నేత పసుపులేటి సుధాకర్. కాపు బలిజల ఐక్యతగా ముందుకు సాగాలి. కాపు బలిజల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్న బలిజా కాపు నేతలు. పరివర్తన సేవా సమితి సేవలు అభినందనీయం పేర్కొన్న కావులి డిఎస్పీ ప్రసాద్. ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోండి పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బేదా మస్తాన్ రావు. వివరాలు: అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని కావలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తాన్ రావు కోరారు. 33వ వార్డు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు అమరావతి యాదగిరి సుబ్రహ్మణ్య గుప్తా, చైర్పర్సన్ అలైక్య, కౌన్సిలర్ రామరావు విజయలక్ష్మి, పులి రజని తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పలు వార్డుల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆదరిస్తూ అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీవిస్తూ అదే చేత్తో నన్ను కూడా మనకి ఇప్పుడు కూడా అమరావతి యాదగిరి గుప్తా గారిని, కమరా సుబ్బారావు గారు కానీ, మన సోదరి విజయలక్ష్మి గారి యొక్క అందరినీ కూడా వాళ్ళ సేవల్ని ఇంకా కూడా మీరు ఉపయోగించుకోవాలని, కొనసాగించుకోవాలని చెప్పి మీరు వాళ్ళ మీద ఎక్కువ బాధ్యతలు పెడుతుంటారు. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఇంకా మెజారిటీ పెంచారంటే బాధ్యతలు ఎక్కువ తీసుకోమని దానికి అర్థం. ఈరోజు దానికి నిదర్శనంగానే వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఈ వార్డు ఎక్కువ అభివృద్ధి చెందింది. చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టారు. అయినా కూడా 1,03,20,000 రూపాయలకి ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేసుకోవడం జరిగింది. దాంతోపాటే ఈ వార్డులో గతంలో కేవలం 100 మందికి 102 మందికి పింఛన్లు వస్తుంటే అది కూడా 200 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పుడు. ఇప్పుడు 197 మందికి 2,000 రూపాయల లెక్కన, మళ్ళీ మొన్న ఒక 1,000 రూపాయల సంక్రాంతి చంద్రన కానుక 3,000 రూపాయలుగా ఫిబ్రవరిలో ఇవ్వడం, వచ్చి ఈ నెల నుంచి 2,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. దాంతోపాటు ఇటీవల పసుపు కుంకుమ కార్యక్రమం కింద పెద్ద మనం ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా భోజన వస్తువులతో సహా అక్క చెల్లెలకి చంద్రన్న పెట్టినటువంటి పసుపు కుంకుమ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొన్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ఆ రోజు నేను రావడం 4 గంటలు లేట్ అయినా ఒక్క అక్క చెల్లెలు కూడా కదలనటువంటి పని. అంటే దాని అర్థం మా కోసంగా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి మీద ఉండేటువంటి ప్రేమ అభిమానాలు. ఆయన కూడా అంటూ ఎప్పుడు కూడా నేను మీ కుటుంబ పెద్ద కొడుకుని, మీ ఇంట్లో నేను అన్నదమ్ముడి మాదిరిగా భావించి మీరందరూ కూడా నాకు దీవెనలు అందిస్తున్నారు. అదే దీవెనలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మీరందరూ కూడా నాకు దీవెనలు అందజేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. దానికి అన్నిటి కూడా ఒక రకమైనటువంటి ఊపు తేవడానికి కానీ, రేపు రాబోయే ఎన్నికల్లో మన అత్యధికంగా మొన్న వచ్చినటువంటి మెజార్టీ కంటే ఈ వార్డు రావడానికి మన అమరావతి యాదగిరి గుప్తా గారు, ఆయన సతీమణి విజయలక్ష్మి గారు అంతా కూడా 33వ వార్డులో ఇప్పటికే ఇదే మొట్టమొదటి అనుకుంటే ఎన్నికల ప్రచార కార్యాలయం మాదిరిగా కూడా పెట్టడం జరిగింది. అంటే అప్పుడే ఎన్నికల సమరం పూరించాడు మన అమరావతి యాదగిరి గారు. కావాలి నియోజకవర్గంలోనే మొట్టమొదటి ఈ 10 లక్షల రూపాయలతో జూనియర్ విద్యార్థినులకి బిల్డింగ్లకి కూడా శాంక్షన్ అయిపోయి శంకుస్థాపన కూడా ఈ వారంలోనూ కూడా చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఆ విధంగా ఏమిటంటే మన నందమూరి తారక రామారావు యుగపురుషుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పాటే బాలికలు, మహిళల యొక్క అభ్యర్థి కోసం బాలికల యొక్క గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఆ రోజు ఆయన మెదడులో పుట్టినటువంటి ఒక ఆలోచనకి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 6 గురుకుల పాఠశాలలు ముస్లిం మైనారిటీకి కావాలి టౌన్లో కానీ బీసీ. ఈ నెల 5వ తేదీన నెల్లూరులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనే కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొనాలని
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో కావలిపట్న మండల బూత్ కమిటీ కన్వీనర్ల నాయకులతో మాట్లాడుతూ ఓట్ల తొలగింపు విషయంలో తెలుగుదేశం నాయకులు రవిచంద్ర హస్తం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జంపాని రాఘవులు, రామకోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితి అయినా సరే పిలిస్తే ఖచ్చితంగా వచ్చి నిలబడతాం. అదేవిధంగా ఏ కార్యకర్త కూడా అందరూ కూడా అలాగా సమిష్టిగా ఉంటేనే మన పార్టీ గట్టిగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి. ఎందుకంటే ఇంతకుముందు పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. యువత అంతా కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నారు. మా పెంచి అన్నాం, మా అంకులు అన్నాం, మా రాక ఇవి పోలేని పరిస్థితి. అటువంటి అవకాశం ఈరోజు మనకి కాబోయే, మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం ఈరోజు మనందరికీ వస్తుంది. కాబట్టి ఈరోజు బూత్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు కన్వీనర్స్ని ఇక్కడ రమ్మని చెప్పారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పేపర్స్ మీకు ఇస్తారు, మళ్ళా కన్వీనర్ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ టౌన్లో మన పట్టణ అధ్యక్షుడు ఈ ఫిక్స్ ఇస్తాము, అందరికీ ఇచ్చేసి రేపు దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఏ విధంగా చేసేది మా మండల కన్వీనర్స్, పట్టణాధ్యక్షులు అందరికీ చెప్తాము. ప్రతి ఒక్క కన్వీనర్ కూడా అక్కడ ఉన్న బూత్ కమిటీ సభ్యులు 10 మందిని 100% తీసుకురావాలి, వారిని ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే రేపు వాగే ముఖ్యమంత్రి, రేపు మన గవర్నమెంట్ వస్తే వాగే జగనన్న మంచి చేయబోయేది. కాకపోతే ఇంతకుముందు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి చాలా మంచి ఇంటెలిజెంట్, దాంట్లో డౌటే లేదు. నాకు సంబంధించి కావలి సర్వే కూడా చేశాడు, నాకు సంబంధించి చాలా బాగా చేశాడు. వ్యక్తి ఒక పాయింట్ పిన్ టు పిన్ ఇచ్చాడు. అప్పుడు అతన్ని నేను మా పార్టీ ఇక్కడ ఇట్లాంటి ఏం తెలియదు, ఈ ఓటర్ లిస్టు అది ఇదని బియ్యం కూడా తెలియదు, ఇది చేసింది రవిచంద్ర తెలియదు. బిఎంఆర్ గారికి ప్రతాపగిరి తెలియదని పాపం నా మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉన్నందుకు చాలా సంతోషం. కాకపోతే అన్నక్కడ తెలియకుండా తమ్ముడు రాష్ట్రాన్నే ఈ విధంగా చేస్తున్నాడంటే ఎంత దానమో ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి పనులు చేస్తూ రాష్ట్రంలోనే ఎన్నికల కమిషన్ సైతం, ఐఏఎస్ ఆఫీసర్లను సైతం, ఆర్టీఓని సైతం, ఎంఆర్ఓని సైతం, బిఏఓని సైతం అందరినీ ఈరోజు కన్ఫ్యూజ్ చేయడానికి కారణం పేద రవిచంద్రని కూడా తెలియజేస్తున్నాను. సేవా కార్యక్రమాలు చేపట్టే వరకు తమ సహకారం అందిస్తామని కావలి జనసేన నేత పసుపులేటి సుధాకర్ పేర్కొన్నారు. ఆదివారం కావలి వెంకటరామనగర్లో విజయభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మానందం, సురేంద్ర, బ్రహ్మయ్య, ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి నాకంటే ముందు వచ్చిండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను యువత గురించి చాలా విషయాలు, ఈ సేవాభావాల గురించి చెప్పాలని ఉంది, కానీ వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను ఇక్కడ రాజకీయాలు ఏమేమి మాట్లాడా, నిజంగా తెలియదు నాకేం మాట్లాడడం రాజకీయాల గురించి. సేవ చేయడం మాత్రం చాలా బాగా తెలుసు. నిజంగానే తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళీ మీతో కలిసి జాయిన్ అయ్యి మీ కార్యక్రమాలు నేను కూడా షేర్ చేసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాలు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్రాన్స్ కావలి పట్టణ అధ్యక్షుడు అశోక్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది కూడా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరడం జరిగింది. ఈరోజు మొదలుగా ఆ ఫ్యాన్స్
సంబంధించిన అధ్యక్షుడు మన పార్టీకి వచ్చి చేరుతున్నాడంటే ఈరోజు ఆ పార్టీ మీద కాపు బలిజల ఐక్యతగా ముందుకు సాగాలని కాపు బలిజల ఆత్మీయ సమావేశంలో పలువురు బలిజ కాపు నేతలు పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేషన్ మీటింగ్ ఆవరణలో కాపు బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అందరూ బాగుండాలి, అందులో కాపులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, వెంకటేశయ్య, చింతాల వెంకటరావు, దామిశెట్టి సిద్ధినాయుడు, జనసేన నేత రామశెట్టి సుబ్బారావు, మెతుకు రాజేశ్వరి, పద్మావతి శ్రీదేవి, దేవరకొండ శ్రీనివాసులతో పాటు పలువురు కాపు బలిజ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. మనకేదో దయచేసి ఆ చెట్ల కింద ఉండే మన సోదరులు ఇక్కడికి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ పరివర్తన సేవలు అభినందనీయమని కావలి డిఎస్పీ ప్రసాద్ పేర్కొన్నారు. పరివర్తన సేవా సమితి 7వ వార్షికోత్సవ సమావేశం ఇస్లాంపేటలోని ఉర్దూ పాఠశాల విద్యార్థుల సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో కావలి డిఎస్పీ ప్రసాద్, సిఐ రోసియా, ఆర్యవైశ్య నాయకుడు తిరువిధి ప్రసాద్, రిటైర్డ్ హెచ్ఎం జాఫర్ ఖాన్, పరివర్తన సేవా సమితి నిర్వాహకులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చి పిల్లలతో చూసి పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేయాలని ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు అంటే మనిషికి ఏదో ఒకటి చేయాలి, ఒకరికి ఏదో ఎంతో కొంత సహాయం చేయాలని సభ్యులందరూ కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కానీ దీన్ని ఆర్గనైజర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక థాట్ రావటం అనేది చాలా మంచి ఉద్దేశం. ఎంతసేపు ఏం దాచిపెట్టుకున్నా, ఏం సంపాదించుకున్నాం అని కదా, ఎంత సంపాదించుకున్నా దాంట్లో ఎంతో కొంత అసలు ఆ ఉద్దేశం రావడం చాలా గొప్ప విషయం. ముందుగా వాళ్ళని స్వచ్ఛంద సంస్థ వాళ్ళని అభినందిస్తున్నాను. దానికి సహకరిస్తున్న వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలకి నేను ఒక మాట ఇచ్చున్నాను, 15వ తారీఖున వీళ్ళందరూ బ్యాగులు సప్లై చేయాలని. కానీ అది ప్రాసెస్లో ఉంది. ఆ నెల్లూరు ఒకసారి ఇంకోసారి 2 సార్లు అడిగి ఉన్నాము, జరుగుతుంది ప్రాసెస్. అంటే ఒకేసారి అన్ని కావాలంటే ఒకటే మోడల్ కావాలంటే దొరకలేదు ఎక్కడ. డైరెక్ట్గా హోల్సేల్లో కొందాం అనుకుంటే అది కుదరలేదు, అందుకని తయారు చేయించాల్సి వచ్చింది. కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా సరే మీకు నేను అన్న ప్రకారంగా మీ అందరూ కూడా పిల్లలందరూ కూడా నేను బ్యాగులు ఇచ్చి మళ్ళీ కనపడతాను. ఇక్కడికి వచ్చి తప్పకుండా నేను అన్న ప్రకారంగా మాట ప్రకారం చేస్తాను. నేను మళ్ళా రావాలని ఇక్కడ కోరుకుంటున్నాను. వస్తాను తప్పకుండా. నేను ఇక్కడ ఉన్న రోజుల్లో ఎక్కువ టైమ్స్ స్కూల్ దగ్గరికి వస్తాను, నేను ట్రై చేస్తాను. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఒకసారి మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము వేరే ప్రోగ్రామ్ ఉంది, నన్ను వేరేగా అనుకోవద్దు. ఉంటాను, బాయ్. ఉచిత వైద్య శిబిరాలను అందరూ ఉపయోగించుకోవాలని కావలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు కోరారు. ఆదివారం డాక్టర్ ప్రభాకర్ నాయుడు వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సమావేశంలో బేదా మస్తానరావు మాట్లాడుతూ తాను కూడా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య, మలిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. 90,000 మందికి కంటి వైద్యం చేయించున్నాం. కంటి వైద్యం చేయించి 8,500 మందికి కంటి శస్త్రచికిత్సలు కూడా చేయించాం. ఎంతోమందికి ఈరోజు అంటే మా తమ్ముడికి అది జరిగింది కాబట్టి ఆ రోజు నాకు కూడా కంటి చికిత్స చేయిస్తే కంటి దానం కంటే కూడా పెద్ద దానం ఇంకోటి. కళ్ళు లేకపోతే మనకి ఎంతున్నా ఏమున్నా ఈ ప్రపంచాన్ని చూడలేము, మనం ఉన్నదాన్ని కూడా ఏం ఆనందించలేదు. కాబట్టి మన కంటి వైద్యం అనేది చాలా మంచిది. ఆ రోజు దానికోసం నేను మనసులో పెట్టుకుని ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తీసుకొస్తా ఉన్నాం. అటువంటి మన ప్రముఖ డాక్టర్ ప్రభాకర్ నాయుడు ప్రజా డాక్టర్. ఆయన బిలీవ్ ఏంటంటే ప్రజా డాక్టర్. ఆయన హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికేట్ కంటే కూడా ప్రజలు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ చాలా విలువైనటువంటి సర్టిఫికేట్. అటువంటి డాక్టర్ గారు నిండు 100 ఏళ్ళు, ఇప్పుడు 84 ఏళ్ళు నాకు తెలిసి. అవునా, ఎక్కువ చెప్పినా 82 పెంచేశారు. కాబట్టి నిండు 100 ఏళ్ళు మన అందరి యొక్క ఆయుష్ పోసుకొని ఆయన జీవించాలా. ఇంకా ప్రజలందరూ కూడా మంచి వైద్య. కావలిలోని ఎంజీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కావలి డీఎస్పీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కళాశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.